అండ్ నెక్స్ట్ నీ గురించి? నా గురించి కాదు, మేనేజింగ్ డైరెక్టర్ అలేఖ్య శాస్త్రి గారు. అలేఖ్య శాస్త్రి ఒక మీ డాటర్ గా కాకుండా ఆవిడలో ఉన్న మాస్టర్ చెప్పండి మీరు. అంటే మీరు చాలా దగ్గరగా చూస్తారు కదా, కాబట్టి ఒక మాస్టర్ గా చెప్పండి ఆవిడ ఏంటని. వెరీ స్ట్రక్చర్డ్, ఎనీథింగ్ ఒక ఫార్ములాతో స్ట్రక్చర్తో వెళ్తూ ఉంటుంది, ఒక ఫార్మాట్తో. అది అలేఖ్య. అండ్ వెరీ విజనరీ, ముందు చూపు ఇది ఎట్లా ఉండాలి. ఏదన్నా ప్రాజెక్ట్ ఇన్ని ప్రాజెక్ట్స్ చేసిందేమో, ఆమెకు ముందరంతా విజనరీ ఉంటుంది. ముందర ఏమవుతుంది, 5 ఏళ్ళకి ఏంటి, 6 ఏళ్ళకి ఏంటి, 2 ఏళ్ళకి ఏంటి, తర్వాత ఏంటి. సో ఆ విజనరీతో నడుస్తూ ఉంటుంది ఎప్పుడు. వెరీ డెడికేటెడ్గా పనిచేస్తుంది. మీ అమ్మాయి ఈ కంపెనీ పెట్టక మునిపే ఎన్నో కార్పొరేట్ కంపెనీల్లో చాలా హై పొజిషన్లో వర్క్ చేసింది. దాని గురించి చెప్పండి. ఏది కావాలనుకుంది సాధించింది. అనుకునేది ఈ కంపెనీలో నాకు రావాలంటే ఈ కంపెనీలో ఉండేది. సో ఎక్కడికి వెళ్ళగానే ముందర ఒక ఫాస్ట్ ప్రమోషన్స్ దానికి, ఎందుకంటే హార్డ్ వర్కింగ్ అండ్ విజనరీ 2 ఉండబట్టి. సో అన్నీ సాధించింది లైఫ్లో. అండ్ కంట్రీస్తో సహా తిరిగింది, నాట్ ఓన్లీ ఇండియా. సో దట్ ఈస్ ఆల్సో ఆమెకి విజన్. అంతే, థాట్ ఈ దేశంకి వెళ్ళాలనుకుంటే అట్లాగే వచ్చేది, వరకు వెళ్ళిపోయేది. పత్రి సార్ ఎప్పుడు చెప్పేవారు కదా, అలేఖ్య స్పెషల్ ఫ్లైట్లో, స్పెషల్ హెలికాప్టర్లో తిరుగుతుంది పిఎంసి తరపున అని చెప్పేసి ఆలోచిస్తే తిరుగుతుంది. ఆమె థాట్ వెరీ పవర్ఫుల్. సో అంత స్థాయిలో మనం పనిచేయబోతున్నాం ఫ్యూచర్లో, భవిష్యత్తులో. పత్రి సార్ చెప్పింది ఏది జరగకుండా లేదు. అవును. సో మనం ఆ స్థాయిలో మనం తిరగబోతున్నాము అంటే కనుక ఆ స్థాయిలో మన కంపెనీ గ్రోత్ అవ్వబోతోంది. కరెక్ట్. ముఖ్యంగా ఎంటైర్ ఈ ఆఫీస్లో ఆపరేషన్స్ అన్నీ, ఇప్పుడు ఎంతోమంది ఒక కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, ఒక సిస్టమ్ ఉంటుంది, ఎన్నో ఆపరేషన్స్ ఉంటాయి. కానీ ఆ సిస్టమ్స్ని, ఆపరేషన్స్ అన్నింటినీ చక్కగా నిర్వర్తించేవారు అమూల్య. మీ అమ్మాయిగా కాకుండా అమూల్యలో ఉన్న క్యాపబిలిటీస్ చెప్పండి. అమూల్య చిన్నప్పటి నుంచి నాకు స్టూడియో కావాలి, స్టూడియోలోనే రికార్డ్ చేయడము, అప్పుడే ఎడిటింగ్ చేయడము, అంటే చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది. నాకేంటంటే అమూల్య ఏదన్నా ఫోటో తీసినా చిన్న వయసులో నుంచే ఒక ఏదన్నా చిన్నది ఎడిటింగ్ చేయమని చెప్తే చాలా బాగా చేసేది. సో ఆ టాలెంట్ ముందరి నుంచి ఉంది. దాని తగ్గట్టుగా వెరీ సిన్సియర్, డెడికేషను. ఇది చెప్తున్నాను, ఇప్పుడు ఒక్కొక్కళ్ళని మీరు అడుగుతున్న కొద్దీ అనిపిస్తుంది, సార్ ఎట్లా టీమ్ని చేశారంటే డెడికేషన్ ఈజ్ ద కీ, అందరికీ ఉన్న కామన్ ఫ్యాక్టర్ అని అర్థమైంది. అండ్ సిన్సియారిటీ. అంటే ఇప్పుడు ఒక మనిషిలో ఒక క్వాలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమెరామ్యాన్ కెమెరా చేస్తాడు, అన్నీ కలిపి ఉంటే కనుక ఒక ప్రోగ్రామ్ హెడ్, ఛానల్ హెడ్ స్థాయికి వెళ్తారు. కానీ అమూల్యలో నాట్ ఓన్లీ ప్రోగ్రామ్ హెడ్, ఛానల్ హెడ్, దీనికి బియాండ్గా ఒక కెమెరా తెలుసు తనకు, ఎడిటింగ్ తెలుసు తనకు, ప్రొడక్షన్ తెలుసు తనకి, ప్రోగ్రామ్స్ గురించి తెలుసు తనకి, చక్కగా పాటలు అయితేనేమి, రాయడం అయితేనేమి, తర్వాత తన సంగీతం అయితేనేమి, అంటే బహుముఖ కోణాలు ఇలా ఇంతగా రాణించడానికి. అట్ ది సేమ్ టైం చిన్నప్పుడు పేరెంట్స్ సపోర్ట్ కూడా ఎంతో ఉంటుంది కదా. మీ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండేది వీళ్ళకి? నాకు ఎట్లా ఉండేదంటే, పెద్ద సిటీస్లో ఉన్నామంటే ఆ సిటీస్లో ఉన్నవన్నీ నేర్చుకోవాలి అని అనిపించేది. అట్లాగే స్విమ్మింగ్ కానీ, డాన్స్ కానీ, అన్నిట్లో, స్పోర్ట్స్లో అన్నిట్లో పెట్టాను నా సమయం అంతా. వాళ్ళని ఎట్లా తీసుకెళ్ళడం, వాళ్ళకి నేర్పించడం అవన్నీ చేశాను. ఏది ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలియదు మనకి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏది ఉందో తెలియదు అని అన్నిట్లో పెట్టాం. సో అట్లా ఇవన్నిట్లో వాళ్ళకి ఏది కావాల్సిందో అవన్నీ నేర్చుకున్నారు. అది ఈరోజు వెరసి పిఎంసి హిందీ ఛానల్కి ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ అవుతుంది. ఒకవైపు డాన్సరు, ఒకవైపు సింగరు, ఒకవైపు స్టూడియోలో మన ఛానల్ తీసుకుంటే ఇన్ని రకాల వర్క్స్. న్యాచురల్ టాలెంట్ ఉంది, అది డెవలప్ చేసుకున్నారు అంతే. ఓకే, న్యాచురల్గానే చాలా టాలెంటెడ్. వాటిని చిన్నప్పటి నుంచి బాగా పాట పాడడము, డాన్స్ బాగా చేసేది. సో అట్లాగే డాన్స్ అకాడమీలో పెట్టినప్పుడు అక్కడ వాళ్ళకి ప్రొడక్షన్ చేయడము, సొంతంగా కొరియోగ్రఫీ అవన్నీ చేయడం అవన్నీ ఉంటుంది వాళ్ళకి టెస్ట్లు. సో అవన్నీ అట్లా నేర్చుకుంది.
ముఖ్యంగా అదే విధంగా అంటే ఇప్పుడు అలేఖ్య అమూల్య అంటే మీకు డాటర్స్, సాయి అసలు సంబంధం లేని వ్యక్తి, అసలు ఎవరికీ సంబంధం లేని వ్యక్తి, మధ్యలో సాయిబాబాలాగా అడ్డంగా సోల్ కనెక్షన్ అది నిల్చున్నాడు. అదే గత జన్మలో అమూల్య చిట్టి చెల్లెలు. సో టెక్ సాయి గురించి అన్నీ అంటే మనం ప్లాన్ చేసుకుని వచ్చింది ఏది సర్ప్రైజ్ ఇప్పుడు అనిపించదు. కానీ సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయి ఒక తపన, వీడు సర్వీస్లోకి రావాలి, ఢిల్లీలో ఉన్నాడు, ఎవరితో లేడు, ఇక్కడ ఉండుంటే చేసేవాడు. సో ఆమె తపనతోటి మాకు కనెక్ట్ చేయించారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కనెక్ట్ అయ్యాము సాయితోటి. సో నేను అప్పుడు చెప్పాను, ఒకసారి సాయి ఇంటికి రా, చదువుతున్నాడు అప్పుడు ఇంజనీరింగ్, ఇంటికి రా, నీ వాళ్ళు యంగ్స్టర్స్ ఉన్నారు అది అని. సో వీళ్ళకి కూడా ఏంటంటే తెలుగు పిల్లలు కొంచెం షై, వీళ్ళు అలేఖ్య అమూల్య కూడా అప్పుడు అంత పట్టించుకోలే, తెలుగు పిల్ల అబ్బాయి అంత మాట్లాడరు అది అని వదిలేశారు. సో అట్లా మెల్లగా రెగ్యులర్ వచ్చేవాడు, సాటర్డే సండేకి రావడము, అట్లా ఫ్రెండ్షిప్ పెరిగిన తర్వాత వాడికి కూడా నచ్చారు వీళ్ళు, నచ్చి మాట్లాడడము, బయటకు వెళ్ళడము, కలవడంతో నెక్స్ట్ ప్లాన్ అర్థమైపోయింది వాడికి ఏం చేయాలి. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత సో ఇందులోనే వర్క్ చేయాలనుకున్నాడు, ఇక్కడ వచ్చేసాడు. శాస్త్రిది వెరీ స్ట్రాంగ్ థాట్ ఉండింది. శాస్త్రికి చాలా ఇంట్యూటివ్గా ఉండేవాడు, సాయి ఢిల్లీ వస్తాడు అని, ఢిల్లీలోనే వర్క్ చేస్తాడు అని. వాడు చాలా ట్రై చేశాడు వేరే వెళ్దాము అది అని, కానీ ఫైనల్లీ డెస్టినీ పిఎంసి హిందీ అయింది. అండ్ సాయికి ఎప్పుడు కూడా తన ముందున్నటువంటి వర్క్ గురించి చాలా ఫోకస్డ్గా ఉంటాడు ఎప్పుడు. హోల్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ కూడా అంతే కదా, ఫుల్లీ సేవ, అంతే సర్వీస్. సో అదే వచ్చింది. ఎంత చిన్నవాడైనా అసలు ఈ పని ఆ పని అని లేదు, అన్ని పనులు. ఇంకో గణేష పర్సనాలిటీ చిన్నదే కానీ చిట్టి గణేష